రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తోందని అదేం దిక్కుమాలనే రూల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రైతు సాధించేలాగా కేసీఆర్ చూశారని, నేడు రైతులు యోచించేలాగా కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రైతు బంధు ఒక సీజన్ ఎగ్గొట్టారని, అది కూడా రైతులకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అసలు ప్రమాణ పత్రం ఇవ్వాల్సిందే రైతులు కాదని ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ఇక ఇప్పటి వరకు ఏ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేశారో లిస్టు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్నటువంటి రైతులపై ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి రైతులు, ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణలో రైతులు ప్రమాణ పత్రం ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పడం సరైన విధానం కాదు. ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని గతంలో చెప్పినటువంటి ఆరోగ్య స్కీమ్ తో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా రైతులను మోసం చేసిందని, మరోసారి కూడా ఈ సంబంధించినటువంటి రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన విషయాలను పునరావృతం చేసుకోకుండా పూర్తి స్థాయిలోని రైతులకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్తూ మరొక సంవత్సరానికి సంబంధించినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలను కానీ సంబంధించిన రుణాలను కానీ ఎగవేయాలని చూస్తుందని కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రభుత్వం ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి రైతులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినటువంటి కేసీఆర్ ఈనాడు ప్రభుత్వం రైతులని చేస్తుందని కూడా ధ్వజమిచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో గతకు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు నేటి నుంచి అనేక పథకాలు అందాల్సినటువంటి రైతులకు అందకుండా పూర్తిగా వివక్షత చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారే ప్రమాణ పత్రం ఇవ్వాలి, రైతులు కాదు ఇవ్వాల్సింది, రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ సంబంధించినటువంటి అనేక స్కీమ్లను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాని పట్ల వివక్షత చూపుతుందని కూడా కేటీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఇదే విషయం ఇలా కొనసాగినట్లయితే రైతులుగా సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఆ రైతులు తిరగబడతారని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు రైతులకు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాని వివక్షత చూపుతుందని, రైతుల పట్ల చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడంలోని కాంగ్రెస్ పార్టీ వివక్షత చూపుతుందని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ధ్వజమెత్తారు. కేసీఆర్ చెప్పినటువంటి అనేక సంక్షేమ పథకాలు రైతులకు ప్రయోజనాలు చేకూరాయని, ఈనాడు జరుగుతున్నటువంటి పాలనలోని రైతులను వివక్షత చూపుతున్నారని, రైతులకు ఇవ్వాల్సినటువంటి సంబంధించినటువంటి అనేక స్కీమ్లలో కానీ అనేక సబ్సిడీల్లో కానీ కీలకంగాను సంబంధించిన ప్రభుత్వం నిర్లక్ష్యము చేస్తుందనేది కేటీఆర్ సంబంధించినటువంటి తెలంగాణ ప్రెస్ మీట్ లో కూడా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ కానీ ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో జరుగుతుంది రైతుల పట్ల వివక్షత కానీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు అనేది కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రభుత్వం ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. గత పాలనలో జరిగినటువంటి రైతు సంక్షేమ పథకాలకు నేటికి అనేక విధాలుగా అమలు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతు పాలన కాదు, రైతులకు సంబంధించిన సంక్షేమం కాదు, రైతులను వివక్షత చూపుతున్నారని కేటీఆర్ పదే చెప్తున్నాడు. గ్యారంటీలు కాదు, ప్రమాణ పత్రాలు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ రైతులకు క్షమాపణ చెప్తూ ప్రమాణ పత్రము రైతులకు రాపించుకోవాలని వివక్షతో చూపుతున్నారనేది కూడా కేటీఆర్ ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో రైతుల పట్ల వివక్షత చూపుతున్నారని కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రభుత్వం ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి రైతుల సమీక్షపై కానీ రైతుల ప్రభుత్వం చేసినటువంటి స్కీములు కానీ వివక్షత చూపుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి.